నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వ భూములు కాపాడాలని హైడ్రా తీసుకువచ్చింది. ప్రభుత్వ ఆస్తులపై కబ్జాదారుల ఆగడాలను అరికట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకువచ్చారు. కానీ ప్రభుత్వ స్థలాలలో పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు కొందరు కబ్జాకోరులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ తతంగమంతా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండల పరిధిలో జరుగుతోంది. మండల పరిధిలోని రామునిపల్లి గ్రామ శివారులోని కుంట శిఖంలో పక్కా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గత 4 నెలలుగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడకుండా ఇండ్ల నిర్మాణానికి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాలను వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం చట్టరీత్యా నేరం. కుకునూరుపల్లి తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ అక్రమ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. తహసీల్దార్, గ్రామ సెక్రటరీ అటువైపు చూడకపోవడం గమనార్హం. తహసీల్దార్ కనుసన్నల్లోనే పని నడుస్తోందా అన్నట్లుగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రామునిపల్లి ప్రకృతి వనం పక్కనే పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారంటే కబ్జాదారులు ఎంతటి సాహసానికి ఒడిగట్టారో తెలుస్తుంది. ఇప్పటికైనా తహసీల్దార్, జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను పంపించి ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు. గిట్టి నచ్చు కారణం కోసం చెరుపట రాళ్ళు చెయ్యి ఏం కాదు.